ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి. అవును. బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి అయితే చేయడం జరిగిందనమాట. శుభ్రంగా కోడిగుడ్లతో అయితే కొట్టడం జరిగింది. భాజపా ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్డు దాడి జరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం నగరం వంగరలో జరిగిందనమాట. ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వంగరలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇంటిని సందర్శించారు. అనంతరం ముల్కనూర్ బయలుదేరుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్డు విసరడంతో అవి కాన్వాయ్లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో కోడిగుడ్డుతో దాడి జరిగినా కూడా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు భద్రత అక్కర్లేదు, పోలీసులు నాతో రావద్దు, నా రక్షణ మా కార్యకర్తలే చూసుకుంటారని మండిపడ్డారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈయనపై కోడిగుడ్లతో దాడి అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో